ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఎందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, మన జీవితంలో ఆయన గొప్ప కార్యం చేసేది. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన నమ్మిక ఉంచుతావో నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేసేది. నువ్వు అనుకుంటున్నావు ఇది చేస్తాడో లేదో, ఇది ఇస్తాడో లేదో, ఇది ఆయనకు సాధ్యమేనా అని మనం అనుకుంటాం. కానీ ఆయన శక్తివంతమైన కార్యములు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, మరి ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఇక్కడ రాయబడు. బలవంతుడైన దేవుడు నీ విషయంలో బలమైన కార్యము చేయడం తప్పకుండా చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఆయన ఆశ్చర్య కార్యం చేసే దేవుడు నమ్ముతావో, తప్పకుండా నీ జీవితంలో ఊహించని విధమైన కార్యాలు చేస్తారు. ఒకసారి గుంటూరు యేసన్న గారు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాడంట. ఫ్లైట్ ఎక్కితే ఆయనకు భయంగా దిక్కులు చూస్తాను. ఫస్ట్ టైం కదా, మరి ఆనందం ఉంది, భయం ఉందంట, రెండు ఉన్నాయంట. కూర్చున్నారంట. మరి తీసుకొచ్చి మంచిగా ప్లేట్లో భోజనం పెట్టి ముందు పెట్టాను. మరి ఆయన భయపడతా ఉన్నాడు, ఈ భోజనానికి డబ్బులు అడుగుతారేమో, మరి నా దగ్గర డబ్బులు లేవు కదా అని ఆలోచిస్తూ ఉన్నా. పక్కన ఆయన అడిగితే నేను డబ్బులు ఏం అడగరు, అవి టికెట్లోనే కలిపి ఉంటాయని చెప్పినప్పుడు ఆయన సంతోషంగా ఆ భోజనాన్ని దేవుని స్తుతిస్తా ఆ భోజనం తిన్నాడు. ఆయన జీవితంలో ఫస్ట్ టైం మరి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ ఊహించిన విధమైన కార్యం ఆయన జీవితంలో చేశాడని అక్కడ దేవుణ్ణి బహుగా స్తుతించాడు. ఇంత ఎత్తులో నాకు భోజనం పెట్టిన దేవాదేవుడు రేపు పరలోకంలో ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో, ఆయనతో తినే ఆ భోజనం ఎలా ఉంటుందో అని ఊహించుకొని అక్కడ ఒక పాట రాశాడు. అంటే నీ దేవుడు ఎవరు అంటే ఊహించని విధమైన ఎత్తుకు తీసుకెళ్ళి అక్కడ కూడా భోజనం సిద్ధపరచగల దేవుడని ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడు. ఆయన ఎప్పుడు అనుకోలేదంట ఫ్లైట్ ఎక్కుతాడు, ఎప్పుడు అంత ఎత్తులో కూర్చుని భోజనం చేస్తాడని ఊహించలేదంట. బలమైన కార్యము, ఊహించని కార్యమే కదా, ఆశ్చర్య కార్యమే కదా. నీ జీవితంలో కూడా అలాంటి కార్యం కంటే గొప్ప కార్యం చేసే దేవుడే ప్రభు యేసుక్రీస్తు. నువ్వు అనుకుంటావు నా ఇల్లు ఇంతేనేమో అని, నువ్వు అనుకుంటావు నా జీవితం ఇంతేనేమో, నువ్వు అనుకుంటావు నా శాలరీ ఇంతేనేమో అని, నువ్వు అనుకుంటావు నా స్థితి ఇంతేనేమో. కానీ ప్రభు నందు ఎప్పుడైతే నువ్వు గొప్పగా నమ్మిక ఉంచుతావో అద్భుత కార్యములు నీ విషయంలో కూడా ఆయన చేస్తాడు. ఆశ్చర్య కార్యములు నీ విషయంలో కూడా ఆయన చేస్తాడు. నీ విషయంలో ఏమైనా చేయగలడు, నీ శాలరీ ఎంతైనా పెంచగలడు. కాబట్టి భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. తప్పకుండా ఆయన ఆశ్చర్యకరుడు గనక ఆశ్చర్యకార్యములు నీ జీవితంలో కూడా చేస్తాడు. వాక్యానుసారంగా మనం కూడా ప్రభు సిద్ధపరిచి నడిపించునుగా. ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు తండ్రి నమ్మిక ఉంచినప్పుడు ఊహించని విధమైన కార్యం చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఊహించని ఘనకార్యములు చేసే దేవుడు. ప్రతి ఒక్కరు నమ్మిక ఉంచినట్లు సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.